అమ్మయ్య, ఈవిడిగారే తన నోటితో తానే వెళ్ళిపో అని సరదాగా అంది. అది ఏ ఉద్దేశంతో ఉన్నా నాకు నిజంతో సమానమని ఈవిడికి తెలీదు. సరేనమ్మా, ఇక మేము బయలుదేరతాం. అలాగేరా పార్థు. ఇప్పుడు మనం అమూల్యని ఏమీ చెయ్యలేమా? ఇప్పుడు నేను అమూల్యని ఏదో చేయడానికి ఇక్కడికి రాలేదు. ఏం లేదు, మీకేమైనా మందు డ్రగ్స్ లాంటి అలవాట్లేమన్నా ఉన్నాయేమో అని. మిమ్మల్ని నేను లిఫ్ట్ కావాలా అని అడిగినందుకు మీరు నన్ను చాలా దారుణంగా అవమానిస్తారు. మీరు పద్ధతులు మార్చుకోకపోతే మీకోసం వాళ్ళెందుకు వాళ్ళ పద్ధతులు మార్చుకుంటారండి? ఎందుకు మార్చుకోరండి? ఎందుకు మార్చుకోరు అసలు? నేను చేసే వర్క్ లో ఏ మిస్టేక్ జరగదు. కంపెనీ విషయంలో అన్యాయంగా ఏ పని చేయను. నీతి నిజాయితీలతో సిన్సియర్ గా నా పని నేను చేసుకుంటూ పోతాను. వాళ్ళకి కావాల్సింది కూడా అంతే కదండి. అవుననుకోండి. మరి ఇంకేంటండి? పాపం తీసుకురాకూడదు, చీరలు కట్టకూడదు, లంచ్ లో ఈ కర్రీస్ తీసుకురాకూడదు, ఇలా ఉండాలి, అలా చెయ్యాలి, అవన్నీ వాళ్ళకెందుకండి? ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ల కోసం నా పద్ధతులు మార్చుకోను. వాళ్లకు కావాల్సింది నా సిన్సియారిటీ అండ్ డిసిప్లిన్, అలాగే నా పనితనం, అంతే. ఇంతకీ మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? నో ఆన్సర్ అండి. మీరు మీ భర్తతో డివోర్స్ ఏమైనా తీసుకున్నారా? నో ఆన్సర్ అండి. అదేంటండి, చెప్పొచ్చు కదా. నేనేమైనా పర్మనెంట్ గా మీతో కలిసి జర్నీ చేస్తానా ఏంటి? ఏదో జస్ట్ దారిలో వెయిట్ చేస్తుంటే లిఫ్ట్ ఇచ్చాను. సైలెంట్ గా ఉండలేక ఏదో అడుగుతున్నాను. చెప్పండి, పర్లేదు. నో ఆన్సర్ అండి. ఏంటండి, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే కార్ ఆపేసి దించేస్తారా? అలాంటప్పుడు కార్ ఎందుకు ఎక్కించుకున్నారు? మీ ఆఫీస్ వచ్చేసిందండి. అయ్యో, ఆఫీస్ వచ్చేసిందా? చూసుకోలేదండి. పర్లేదండి, ఇక దిగండి. చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్. మీరేమీ అనుకోకపోతే ఒక మాట అడగనా? ఏంటండి? ఏం లేదు, నాకు ఎవరి రుణమో ఉంచుకోవడం ఇష్టం ఉండదండి. అందుకని అందుకని ఈ డబ్బులు తీసుకోండి. నేను బస్లో వస్తే 10 రూపాయలు, అదే ఆటోలో వస్తే 15 రూపాయలు. మీరు నన్ను ఏసీ కారులో తీసుకొచ్చారు కాబట్టి ఈ 30 రూపాయలు తీసుకోండి. అయ్యో, నాకొద్దండి. ప్లీజ్ అండి, ఏమనుకోకుండా తీసుకోండి. వద్దండి, ప్లీజ్. ప్లీజ్ అండి, ఎవరు రుణ బంధువు ఉంచుకోకూడదండి. తీసుకోండి ప్లీజ్. చాలా థ్యాంక్స్ అండి. వస్తాను. అవతల మా పిఆర్ వచ్చేస్తాడింకా. పిఆరా? అదేనండి, పని రాక్షసుడు. బాయ్. ఓకే అండి, బాయ్. థ్యాంక్స్ అండి. పని రాక్షసుడు. సెక్యూరిటీ గార్డ్ ఏంటి నాకు సెల్యూట్ చేస్తున్నాడు? నమస్తే అండి. నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. అయ్యో, నిలబడ్డారేంటి? కూర్చోండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అయ్యో, కూర్చోండి, నిలబడ్డారేంటి? నమస్కారం అండి, ఇదేనా రావడం? అవునండి, ఇదే రావడం. గుడ్ మార్నింగ్ అండి. అదేంటండి, అందరూ లేచి నాకు నమస్కారం పెడుతున్నారు?
కొంపతీసింతలోనే నాకు ప్రమోషన్ వచ్చిందా ఏంటి? ఇప్పటి వరకు ఎవరు నన్ను పట్టించుకునేవారే లేరు. ఇప్పుడేమో ఏకంగా నిల్చొని సెల్యూట్ చేస్తున్నారు, గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. తల్లి, వాళ్ళు లేచి నిలబడి సైల్యూట్ చేస్తుంది నీకు కాదు. నాకు కాదా? మరెవరికి? నీ వెనకాల ఎవరొచ్చారో తెలుసా? నా వెనక ఎవరొచ్చారు? ఎవరో కాదు, మన బాస్ చరణ్ గారు వచ్చారు. నువ్వే చూసుకోలేదు. అందరు సైల్యూట్ చేస్తుంది, లేచి గుడ్ మార్నింగ్ చెప్తుంది. చరణ్ గారికి. చరణ్ గారు వచ్చారా? అయ్యయ్యో, నేను చూడలేదండి. మీరెందుకు చూస్తారమ్మా? మీరు చూడరు. అదేం లేదండి, నిజంగానే నేను చూడలేదు. చూసుంటే నేను కూడా నమస్కారం పెట్టి నన్ను నేను పరిచయం చేసుకునేదాన్ని. సరే, ఇప్పుడు నేను కూడా వెళ్ళి పరిచయం చేసుకుని గుడ్ మార్నింగ్ చెప్పేసి వస్తాను. ఆగమ్మా, ఆగు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. ఆయన కబురు పంపిస్తేనే వెళ్ళాలి. కూర్చో కూర్చో. దాకా ఎండీని కలిసి చూసే అవకాశం వచ్చింది. ఖచ్చితంగా నేను రెడీ చేసిన ఫైల్ మీద ఆయన గారి సంతకం పెట్టాలి. కాబట్టి ఖచ్చితంగా నేనిప్పుడు ఆయన చూస్తాను. ఎస్, యు అంటే ఉతకడం, పి అంటే పిండడం, ఏ అంటే ఆరేయడం. అంటే ఉతికి పిండి ఆరేయడం అన్నమాట. అవతల మా పిఆర్ వచ్చేస్తాడింకా. పిఆరా? అదేనండి, పని రాక్షసుడు. క్యాబిన్కి రండి. చెప్పండి సార్. చూడండి బలరాం గారు, ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి నా క్యాబిన్లోకి రాకూడదు. నేను చూసుకుంటాను సార్, నేను చూసుకుంటాను. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఈ ఫైల్ మీద బాస్ సైన్ కావాలండి, అందుకే బాస్ క్యాబిన్ లోకి వెళ్తున్నాను. వద్దమ్మా ప్లీజ్, ఆ సైన్ సంగతి ఏంటో నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి నీ సీట్లో కూర్చో. మీరు సైన్ చేయించడం ఏంటి? ఇది నా పని, నేను చూసుకుంటాను. అంతేగాని మీరెళ్ళి సైన్ చేయించడం ఏంటి? మీ లెవెల్కి ఇది కరెక్టేనా? అమ్మా వద్దమ్మా ప్లీజ్, వద్దమ్మా, నా మాట వినమ్మా ప్లీజ్. అరే వద్దంటారేంటి? ఆయన్ని చూడనిస్తారా లేదా? వద్దమ్మా, నా మాట వినమ్మా ప్లీజ్ అమ్మా. ఏంటొద్దు? నేను వెళ్తున్నాను అంతే. మీరు వెళ్ళి మా పాపని చూసుకోండి. వద్దమ్మా ప్లీజ్, ప్లీజ్ అమ్మా, వద్దమ్మా.
ఎక్స్క్యూజ్ మీ సార్, ఏంటి? ఫైల్ మీద సైన్ కావాలి సార్. నేను చాలా బిజీగా ఉన్నాను, తర్వాత సైన్ చేస్తాను, నువ్వు వెళ్ళు. హ్యాపీగా కాల్ మీద కాల్ వేసుకుని అటు తిరిగి కూర్చుని బిజీగా ఉన్నానని చెప్తున్నారేంటి సార్? నేను ఎండీని చెప్పింది చెయ్యి, తర్వాత సైన్ చేస్తానన్నాను కదా, వెళ్ళు. ఇప్పటికి నాతో మాట్లాడినంతసేపట్లో ఈ పాటికి ఎన్ని సైన్స్ చేసుండేవాళ్ళు. సరే, ఇప్పటికైనా ఏముంది, ఊపిరి పీల్చుకునే లోపు చకచక 2 సైన్లు చేసేయచ్చు సార్. టైం వేస్ట్ చేయడం ఎందుకు సార్? సైన్ చేయండి. ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. గెట్ అవుట్. ఓకే, పోనీ ఈ ఫైల్ మీ టేబుల్ మీద పెట్టి వెళ్ళమంటారా? అక్కర్లేదు, తీసుకువెళ్ళు. వెళ్తాను కానీ సార్, ఒక్కసారి మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారా? ఎందుకు? ఏం లేదు, మిమ్మల్ని చూసే అదృష్టం నాకు కలుగుతుందని. ముందిక్కడి నుంచి వెళ్తావా లేదా? లోపల ఏం జరుగుతుందో ఏంటో, పంపద్దన్నా కూడా పంపనని బాస్ ఏమంటాడో ఏంటో. వెళ్తాను. ఏంటమ్మా, ఏమైంది? సైన్ చేశారా? ఎక్కడ చేశారు? నేనేదో ఆయన ఎనిమిలాగా, లేకపోతే ఆయనేదో నా ఎనిమిలాగా అలా మాట్లాడతారేంటి? ఆయన అంతేలే గాని ఆ ఫైల్ నీ దగ్గర పెట్టుకోమా. ఆయన పిలిచినప్పుడు వెళ్ళి సైన్ చేయించుకుందు గాని. ఏం చేస్తాం, బాస్ సైన్ చేయలేదుగా. ఆఫీస్ ఏరియా ఏమో చాలా క్లాస్ గా ఉంది, కానీ ఆఫీస్కి వెళ్లాలన్నా, ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వెళ్లాలన్నా 1 కిలోమీటర్ నడిస్తే కానీ ఒక్క ఆటో కూడా దొరకదు. హలో, మీరేనా? హాయ్ అండి. అవునండి, నేనే. డ్రాప్ చేయడానికి ఎవరైనా దొరికితే బాగుండని జస్ట్ ఇప్పుడే మనసులో అనుకున్నాను. అలా అనుకున్నాను లేదు, మీరు ఇలా వచ్చేశారు. అంటే మిమ్మల్ని డ్రాప్ చేయడానికే కార్ ఆపాను అనుకుంటున్నారా? నేరుగా కార్ తీసుకుని వచ్చి పక్కన ఆపితే అదే కదండి మరి అర్థం. పైగా ఎలాగో ఉదయం కూడా మీరు లిఫ్ట్ ఇచ్చారు కదా. ఆగండి ఆగండి, ఏంటండి? మీకు లిఫ్ట్ కావాలంటే నాదో కండిషన్. ఏంటి? లిఫ్ట్ ఇచ్చి డ్రాప్ చేసినందుకు మీరు డబ్బులు ఇస్తానంటే మాత్రం నేను మిమ్మల్ని ఎక్కించుకోను. అదెలా కుదురుతుంది? దాని దారి దాందే. అయితే మీ దారి మీదే, మీరు నడుచుకుంటూ వెళ్ళండి, నేను లిఫ్ట్ ఇవ్వడం లేదు. అసలే చీకటి పడేలా ఉంది, వెహికల్స్ కూడా ఏం లేవు. సరేలేండి, డబ్బులు ఇవ్వను, నాకు లిఫ్ట్ ఇవ్వండి. అయితే కార్ ఎక్కండి. అయ్యో, ఏమేం చిట్టి తల్లి, ఏడవద్దు నాన్న, ఏడవకు, పడుకో. మీతో పాటు మీ పాపను కూడా ఆఫీస్లో డ్యూటీ చేస్తున్నారు కదండి. తప్పదు కదండి. సరే, ఇంతకీ మీరు మీ ఎండి గారిని చూసారా? లేదండి, మార్నింగ్ నేను లోపలికి వెళ్తుంటే నా వెనకాలే వచ్చారంట, నేను చూసుకోలేదు. నేను ముందుకి నడుస్తూ ఉంటే అందరూ లేచి విష్ చేస్తున్నారు. వాళ్ళందరూ లేచి విష్ చేస్తుంటే నాకనుకున్నానండి. ఆ తర్వాత తెలిసింది వాళ్ళు విష్ చేస్తుంది నాకు కాదు, నా వెనకాలనే మా బాస్ కి అని. తీరా నేను చూడకుండానే ఆయన లోపలికి వెళ్ళిపోయారు. అప్పటికే ఆ తర్వాత ఆయన్ని ఏదో విధంగా చూడాలని చాలా ట్రై చేశానండి, కానీ నాకు అవకాశం లేకుండా పోయింది. ఒకే ఆఫీస్ కదా, ఇవాళ కాకపోతే రేపైనా చూస్తారు కదా, మీకెందుకు అంత ఆతృత? అదొక ఇంట్రెస్ట్ అండి, అంటే ఒక ఎక్సైట్మెంట్. అదే, ఎందుకని? ఆఫీస్ లో ఉన్న స్టాఫ్ ని ఇంత స్ట్రిక్ట్ గా, ఇంత డిసిప్లిన్ గా శాసిస్తున్న ఆ నియంతని చూడాలనిపించింది, అంతే. స్ట్రిక్ట్ గా ఉంటే నియంత అయిపోతారా? అంతే కదా మరి.
అయినా ఈ రోజుల్లో స్ట్రిక్ట్ గాను స్ట్రేట్ గాను ఉంటే ఏది వర్కౌట్ అవ్వదండి. ప్రతిదీ చాలా స్మూత్ గా డీల్ చేసుకోవాలి. ఆహా, ఇప్పుడైనా నేను డబ్బులిస్తే తీసుకోరు, అలాగని ఈయన చేస్తున్న హెల్ప్ కి రుణం తీర్చుకోకుండా ఉండను లేను. ఎలా? నాకు కొంచెం దాహంగా ఉందండి. ఆ ముందు కొంచెం కారాపండి, కొబ్బరి నీళ్లు తాగుదాం. ఎంతండి కాయ? 30 రూపాయలండి. సరే, ఒక 2 ఇవ్వండి. అలాగే అండి. మీరు కూడా తాగండి. థ్యాంక్ యూ. నేను ఇస్తాను. మీరు మామూలు కాదండి. కావాలనే కొబ్బరి నీళ్ళు తాగించి మీరు డబ్బులిచ్చేసి ఈ విధంగా రుణం తీర్చేసుకున్నారు. అయ్యో, అదేం లేదండి. మీరు పదండి. ఇక్కడ ఆపేసేయండి, నేను నడుచుకుంటూ వెళ్తాను. పర్లేదండి, ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. అయ్యో, మీకెందుకండి శ్రమ? మా ఇల్లు చిన్న చిన్న సందుల్లో ఉంటుంది. నేను వెళ్ళిపోతాను, ఆపండి. సరేనండి. థ్యాంక్స్ అండి. బాయ్. బాయ్, టేక్ కేర్. అమ్మా, 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 అమ్మా. రుద్రమా, అమ్మ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అలాగే బాబు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను ఆలస్యంగా వచ్చాననా? ఆఫీస్లో కొంచెం పనుండి లేట్ అయింది. నేను ఇంకొచ్చేసానుగా, ఇక నేను వదలలే.
కన్నీళ్లు. నన్ను చూడగానే నీ కళ్ళల్లో కన్నీళ్లు రావడం, వాటిని చూసి నా కళ్ళల్లో కన్నీళ్లు తిరగడం, ఇదే జరుగుతుందమ్మా. కన్నీళ్లు తప్ప నీ శరీరంలో ఎటువంటి కదలిక రావడం లేదమ్మా. నిన్ను చూపించని డాక్టర్ లేడు, చేయించని వైద్యం లేదు. నువ్వెప్పుడు మామూలు మనిషివి అవుతావమ్మా. దీన్ని ఆ రోజు తోసేసి కింద పాడేసింది నేను. చస్తుందేమో అనుకున్నాను, కాని చావు అంచుల దాకా వెళ్లి ఆగిపోయింది.